సో హే గైస్, ఎలా ఉన్నారు? ఈ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ వన్ పంచ్ మ్యాన్ తోనే తిరిగి వచ్చాను. సో హోప్ ఈ జర్నీ ఇంకా చాలా రోజులు కంటిన్యూ అవుతుందని. సో అది పక్కన పెడితే హీరోస్ మీటింగ్ అయితే జరుగుతుంటుంది. అందరూ చైల్డ్ ఎంపరర్ అయితే మాన్స్టర్ అసోసియేషన్ లో ఉండే మాన్స్టర్స్ గురించి మాట్లాడుతుంటాడు. అక్కడ ఓ 500 పైన మాన్స్టర్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే మనము మినిమం ఓ ఇండివిజువల్ గా ఓ 60 మాన్స్టర్స్ ని చంపాలి. అండ్ ఇంకా ఆ మాన్స్టర్ స్ట్రెంత్ ఏంటో కూడా సరిగ్గా తెలియదు. మొన్న వచ్చింది సెంటిచిరో మాన్స్టర్ అసోసియేషన్ కి చెందిందే. సో అలాంటి డీమన్ లెవెల్ ఆర్ డ్రాగన్ లెవెల్ మాన్స్టర్స్ ఇంకా ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడే మిగతా హీరోస్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు. పూరి ప్రిజనర్ అయితే ఇన్ఫాక్ట్ నేను ఒక మాన్స్టర్ నొప్పిని తట్టుకున్నా కూడా అండర్ లవ్ యాజ్ యూజువల్ స్ప్రెడ్ చేస్తుంటాను. మిగతా వాటితో పోరాడడం నా ప్రాబ్లం ఏమీ కాదు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు డ్రైవ్ నైట్ గురించి మాట్లాడుతారు. అతని వల్లే కదా వీళ్ళకి సిటీ జెడ్ లో హైడ్ అవుట్ ఉందన్న విషయం తెలిసింది. మోస్ట్లీ ఆ మాన్స్టర్స్ తో పోరాడే ప్రాసెస్ లో చనిపోయి ఉండొచ్చేమో. ఐ మీన్ లైక్ లిటరలీ చనిపోడు కదా, ఎందుకంటే తనది సైబార్గ్ బాడీ. సో కనీసం ఏదైనా సిగ్నల్స్ అన్న పంపించింటే సరిపోయిండు. ఇంకా మోస్ట్లీ ఎలాగో తను ఎవరో వచ్చి కాపాడతారనే ఉద్దేశంలోనే ఉండడు. సో అతని విషయం పక్కన పెడితే వన్స్ అక్కడికి వెళ్ళాక ఏ మాన్స్టర్స్ కి ఎటువంటి కనికరం కూడా చూపించకూడదు. ఎందుకంటే ఆ మాన్స్టర్స్ చేస్తుంటే పని అట్లాంటివి. అండ్ అదే కాకుండా నెగోషియేషన్స్ అనే పేరుతో మనల్ని మోసం చేసి చంపేయచ్చు కూడా. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పూరి ప్రిజనర్ గ్యాంగ్ అయితే మాన్స్టర్స్ లాగా టర్న్ అయిపోయారు కదా. సో ఇన్ కేస్ వాళ్ళు కానీ ఎవరికైనా కనిపిస్తే తనకి చెప్పమని చెప్పి, అలానే ఎవరెవరైతే మాన్స్టర్స్ గా మారింటారో వాళ్ళని మళ్ళీ తిరిగి నార్మల్ గా మార్చేందుకు తన ఏంజల్ హగ్ అండ్ అవేకనింగ్ డీప్ కి కాంబోని ట్రై చేస్తా అని చెప్తాడు. ఇది వినగానే మీకు ఏ రియాక్షన్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి రియాక్షన్ ఈవెన్ అటామిక్ సామురాయ్ కూడా చెప్తాడు. సో ఇంకా ఫైనల్ గా మిగిలింది గియోరో ఆ ఫైనల్ బాస్ ని ఓడించడం. ఇన్ కేస్ మీలో ఎవరన్నా ఆ మాన్స్టర్ కి కానీ ఎదురు పెడితే మాక్సిమం ఫైట్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ గా ఉంటే ఛాన్స్ ఉంది అని మాట్లాడుకుంటారు. కానీ టార్నడో అయితే నేను దాని సంగతి చూసుకుంటా, చిన్ని బుల్లి మాన్స్టర్ సంగతి మీరు చూసుకోండి అని చెప్తుంది. దానికి ఫ్లాష్ అయితే అనవసరంగా మధ్యలో ఇంటర్ఫియర్ కామాకంటాడు. దానికి టార్నడో అయితే ఓహో నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావా అని ఏదో వాగుతుంది. అప్పుడు ఫ్లాష్ అయితే అనవసరం, దీనితో పెట్టుకున్నా చూడు అని అనుకుంటాడు. జాంబీ మ్యాన్ అయితే యాక్చువల్లీ మనం వెళ్తుంది రెస్క్యూ మిషన్ పైన, మాన్స్టర్స్ ని చంపేది అనేది జస్ట్ బోనస్ మాత్రమే, ఆ విషయాన్ని మర్చిపోకండి అని చెప్తాడు. ఆ తర్వాత చైల్డ్ వాళ్ళని ఎక్కడ దాపెట్టారనే ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ తెలియదు. ఈవెన్ ఫైనల్ బాస్ ఎక్కడ ఉంటాడు అనేది కూడా తెలియదు. సో అందుకనే ఈ తాపత్రయం చెప్తాడు. అందుకనే ఫ్లాష్ అయితే అప్పుడప్పుడు నీ బ్రెయిన్ ని కూడా యూజ్ చేయి టార్నడో, ప్రతిసారి మొత్తం లేపేస్తా అని అనకూడదు అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరి గొడవని ఆ తర్వాత చైల్డ్ ఎంపరర్ ఆపుతాడు. సరిగ్గా అదే టైం కి లోపలికి అమ్మాయి మాస్క్ వస్తుంది. మీరేంటి ఇక్కడ మీటింగ్ జరుపుతున్నారు, అది కూడా నేను లేకుండా అని అడుగుతాడు. దానికి చైల్డ్ ఎంపరర్ అయితే అలా ఏం లేదు, జస్ట్ ఎస్ క్లాస్ హీరోస్ తో మీటింగ్ జరుపుదామని అనుకున్నా అంతే చెప్తాడు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే ఎస్ క్లాస్ హీరోస్ తప్ప మిగతా వాళ్ళందరూ సర్ఫేస్ బ్యాకప్ అసైన్ చేయబడతారన్న మాత్రం బటర్ పూసి మరీ చెప్తాడు. లైక్ ఎలాగా నీ లీడర్షిప్ స్కిల్స్ లోపల అండర్ గ్రౌండ్ కంటే బయట సర్ఫేస్ మీద చాలా యూజ్ అని చెప్తాడు. సరిగ్గా అటామిక్ సామురాయ్ అయితే మేము లోపలికి వెళ్ళి అటాక్ చేస్తాము, ఈవెన్ నా డిసైపుల్స్ కూడా నాతో పాటు వస్తారు అని చెప్తాడు. ఇంకా పిగ్ గార్డ్ అయితే ఇంకా ఎక్కువ ఫుడ్ ని ఆర్డర్ చేస్తాడు. కానీ అమ్మాయి మాస్క్ ఏమో అయినా నేను ఎస్ క్లాస్ హీరోస్ కి యాక్చువల్లీ లీడర్ గా ఉండాలని అనుకుంటున్నా, ఎందుకంటే నా సపోర్ట్ మీకే ఎక్కువ కావాలి అని చెప్తాడు. పాపం ఈ విషయం ఇలా చెప్తాడని చైల్డ్ ఎంపరర్ కి ముందే తెలుసు. ఇంకా జాంబీ మ్యాన్ ఏమో నీకు క్రెడిట్ ఏమైనా కావాలంటే ఏం ఫీల్ గా మాక మేమిస్తాం, నువ్వు మాత్రం చైల్డ్ ఎంపరర్ చెప్పింది మాత్రమే చెయ్యి, అదే చాలు, మేము కూడా అదే రాస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళి చాలా మాన్స్టర్స్ తో పోరాడాలి, అనవసరంగా గొడవలు చేయకూడదని చెప్పి. అండ్ ఈ గ్యాప్ లో టార్నడో ఏదేదో మాట్లాడుతుంది, ఎవరు పట్టించుకోరు. అమ్మాయి మాస్క్ అయితే అయినా జాంబీ మ్యాన్ ఇంతకి నువ్వు ఇమ్మోర్టల్ గా ఎందుకున్నావు అనే అడుగుతాడు. అంటే తను అనుకుంటున్న దాని ప్రకారం జాంబీ మ్యాన్ అయితే ఒక మాన్స్టర్ అండ్ జస్ట్ తన కాంబాట్ స్కిల్స్ ని బట్టే ఎస్ క్లాస్ లో ఉన్నాడు, కానీ తన ట్రూ ఐడెంటిటీ అనేది ఇంకా తెలియదు. అండ్ మీ ఎస్ క్లాస్ హీరోస్ అందరినీ కంట్రోల్ లో పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళలో కొంతమంది అర్హులే గారు అండ్ ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది తెలియదు, మీకున్న పవర్స్ వల్ల వచ్చే రెస్పాన్సిబిలిటీస్ గురించి మర్చిపోయారు అని చెప్తుంటాడు. ఇంకా టార్నడో ఏమో నువ్వే తోపు హీరో కాదులే, వెళ్ళి పాటలు పడుకో, అయినా నువ్వేమి అంత అందంగా లేవు అని చెప్పేసరికి బ్లాక్ లిస్టర్ అయితే నువ్వు విలన వాగుతుంటే మీడియా ఎడాపెడా వాయిస్తుందిలే ఆ తర్వాత అని చెప్తాడు. ఇంకా అమ్మాయి మాస్క్ అయితే ఇందాక చెప్పిన రీజన్స్ వల్లే మీరు నా మాట వినాలి, నా లీడర్షిప్ కింద పని చేయలే అని చెప్తాడు. కానీ ఫ్లాష్ దమ్ముంటే ఫోర్స్డ్ గా అయినా పని చేయించుకోరా చూద్దాం అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు కాసేపు ఆరా ఫార్మింగ్ చేస్తారు. సరిగ్గా అదే టైం కి కింగ్ అక్కడికి వస్తాడు. అంటే తన కింగ్ ఇంజిన్ కూడా యాక్టివేషన్ లో ఉంటుంది. ఇంకా అమ్మాయి మాస్క్ ఏమో అయినా ఎందుకు ఇంత లేట్ కి వచ్చావంట, షర్ట్ పైన మార్క్స్ ఏంటి, ఇలాంటి ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. దాని కింగ్ అయితే యాక్చువల్లీ నిజం చెప్దామని చూస్తాడు, కానీ వెనకాల ఉండే ఇద్దరు గార్డ్స్ అయితే నిన్న రాత్రి కింగ్ ఫుల్ సిటిజెడ్ లో ఉండి మాన్స్టర్స్ తో పోరాడాడు, అంటే తన షర్ట్ పైన ఉండే మార్క్స్ కూడా ఆ మాన్స్టర్స్ బ్లడ్ అని చెప్తారు. సో ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. అండ్ అందువల్ల అమ్మాయి మాస్క్ కూడా డ్రాప్ అవుట్ అవుదాం అనుకుంటాడు, కానీ అటాక్ టీమ్ లో ఉండడం మాత్రం ఫిక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా చైల్డ్ ఎంపరర్ అయితే ఇలా ఇంకా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళి ఫైట్ చేయకండి, ఇంతకు ముందు డ్రైవ్ నైట్ కూడా అలానే వెళ్ళి ఇప్పుడు కాంటాక్ట్ లో కూడా దయచేసి కలిసి వెళ్ళి ఫైట్ చేద్దాం అని చెప్పేసరికి కింగ్ ఒప్పుకుంటాడు. ఇంకా ఆ తర్వాత సెకింగల్ కొంతమంది హీరోస్ అక్కడికి రప్పించాడు. అదే ఇందాక చెప్పాం కదా గ్రౌండ్ సపోర్ట్ కోసం అని. అండ్ దీంతో పాటు మనకి ప్రమోషన్ కూడా వచ్చే ఛాన్స్ అండ్ మాన్స్టర్స్ ని కూడా డిఫీట్ చేయొచ్చు. సో డబల్ ధమాకా
దాకా అనమాట. సో ఇంకా సిచ్ కూడా తనతో పాటే ఉంటాడు. ఆ తర్వాత సెకింగ్ వాళ్ళకి తనని ఇంట్రొడ్యూస్, ఆ తర్వాత సెకింగ్ అలాంటి సిచ్ వాళ్ళ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాస్ హీరోస్ కి వాళ్ళు సపోర్ట్ గా ఉంటారు అంతే. అండ్ ఏవైనా మాన్స్టర్స్ వస్తే ఫైట్ చేయాలి. అండ్ వన్స్ పిల్లోడిని కాపాడేశాక అతన్ని అండ్ గాయాలైనవన్నీ సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి. అదే వాళ్ళ ఇంపార్టెంట్ మిషన్. అండ్ అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టే ఆ తర్వాత హీరో ర్యాంకింగ్స్ ని పెంచుతారు. సో ఆ విషయాన్ని కూడా హీరోస్ మైండ్ లో పెట్టుకోవాలి. తర్వాత సిచ్ కి అయితే బ్యాంగ్ అండ్ బాంబ్ వాళ్ళు వచ్చారన్న విషయం తెలుస్తుంది. సో అందుకనే వాళ్ళు చూడడానికి వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళంగానే బ్యాంగ్ అయితే నా పోర్టబుల్ ఫోన్ ని కోల్పోయా, సో కొత్తది ఇస్తే బాగుంటుంది అని అడుగుతాడు. దానికి సిచ్ సరే అని చెప్తాడు. అండ్ వాళ్ళు రావడం తనకి ఇంకా షాకింగ్ గానే ఉంటుంది. అండ్ వీళ్ళ ప్లాన్ గురించి ఏ మాత్రం చెప్పకూడదు అని సెకింగ్ కాల్ మాట తీసుకొని ఉంటాడు. బ్యాంగ్ అయితే గారో హైడౌట్ గురించి అడుగుతాడు కానీ సిచ్ అయితే నాకు తెలియదనే చెప్తాడు. అండ్ ఇంకా తర్వాత సిచ్ అయితే నువ్వు కావాలనే గారోని ఏమైనా వదిలేసావని అడుగుతాడు. బ్యాంగ్ అయితే అలా ఏం లేదు, ఆయన ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు కానీ సిచ్ అయితే లేదు, ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా, సో ఫ్లో లో అడిగేస్తే ఏమనుకోమాక అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ బాంబ్ అయితే నాకు తెలిసి వాళ్ళు నేను నమ్మట్లేదు అనే చెప్తాడు. అండ్ బ్యాంగ్ అయితే నేను అస్సలు హోల్డ్ బ్యాక్ చేయలేదు అనే చెప్తాడు. అప్పుడే కింగ్ అయితే మిగతా హీరోస్ నుంచి దాక్కుందామని అనుకుని ఈ రూమ్ లోకి వచ్చేస్తాడు. కానీ బ్యాంగ్ వాళ్ళు అక్కడే ఉండేది చూసి ఆశ్చర్యపోతాడు. అండ్ ఫ్లో లో యాక్చువల్లీ ఎస్ క్లాస్ హీరోస్ మీటింగ్ జరుగుతుందన్న విషయాన్ని కూడా రివీల్ చేస్తాడు. సో బ్యాంగ్ అయితే కలిసి హాట్ తిన్నాం కదా, సో మనం కలిసి మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తాడు. ఇంకోవైపు చైల్డ్ ఎంపరర్ వాళ్ళు అయితే కింగ్ బాత్రూమ్ కి వెళ్ళి చాలా సేపు అయింది కదా ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తుంటారు. ఇంకోవైపు కింగ్ అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఉంటాడు. సో మోస్ట్లీ నన్ను జెనోస్ ని నమ్మట్లేదు అనుకుంటా, అందుకనే ఈ ఎస్ క్లాస్ హీరో మీటింగ్ కి నన్ను పిలవలేదు. అండ్ అయినా మాన్స్టర్స్ ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేయడం ఏంటి దారుణం కాకపోతే, సర్లే పోనీ ఇప్పుడు ఎలాగో వీళ్ళు కాపాడడానికి వెళ్తున్నారు కదా మంచి అంటాడు. ఇంకా అప్పుడు కింగ్ అయితే ఈ డెసిషన్ అసోసియేషన్ ఆర్డర్స్ కి విరుద్ధం అన్న విషయం తెలుసు, మనము సైటమా అండ్ జెనోస్ తో కలిసి వేరే రూట్ లో మాన్స్టర్ అసోసియేషన్ హైడౌట్ లోకి వెళ్దాము, ఎలాగో మిగతా హీరోస్ కూడా వేరే వేరే రూట్స్ తీసుకుంటారు అని. ఇంకా తర్వాత సైటమా ప్లేస్ లోనే కలుద్దామని చెప్పి కింగ్ అయితే మిగతా హీరోస్ ఉండే చోటుకు వచ్చేస్తారు. ఇంకా తర్వాత చైల్డ్ ఎంపరర్ ఆర్డర్స్ మేరకు అందరు హీరోస్ రెస్క్యూ ఆపరేషన్ మీద వెళ్తారు. కట్ చేస్తే ఇంకో వైపు బ్లిజర్డ్ అయితే టార్నాడో వల్ల మోస్ట్లీ నన్ను ఆ గ్రూప్ నుంచి తొలగించారనుకుంటా, సో నేను నా వర్త్ ని వాళ్ళందరికీ ప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలాగే మాన్స్టర్ అసోసియేషన్ నా ఎక్స్ గ్యాంగ్ ని పెట్లో పెట్టుకుంది కాబట్టి వాళ్ళ సంగతి కూడా చూడాలని అనుకుంటుంది. కట్ చేస్తే ఇంకో వైపు జెనోస్ అయితే డాక్టర్ కుసన సహాయంతో ఇంకా అప్గ్రేడ్స్ చేస్తారు. హార్స్ పవర్ ఇంకా పెరుగుతుంది అండ్ ఆర్మర్ ఇంచుమించు సేమ్ గానే ఉంటుంది. సో అందువల్ల ఫుల్ పవర్ వెళ్ళినప్పుడు పార్ట్స్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. అండ్ ఫుల్ పవర్ యూస్ చేయడానికి టైం లిమిట్ కూడా జస్ట్ 10 seconds మాత్రమే. అంటే అలానే తను ఒక సైబోర్గ్ అయినా సరే ఎనర్జీ కోర్ గానే ఎక్స్ప్లోడ్ అయితే తను చనిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ చేస్తాడు. సో కట్ చేస్తే జెనోస్ అండ్ బ్లిజర్డ్ సైటమా ఇంటి దగ్గర ఎదురు పడతారు. అండ్ జెనోస్ అయితే అనవసరంగా ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నావు, నీకేం పని పాట లేదా, నేనైతే మా మాస్టర్ కి రెంట్ షేర్ చేసుకొని ఉండడం వల్ల ఇక్కడ ఉంటున్నా అని చెప్తాడు. దానికి బ్లిజర్డ్ అయితే మోసపోయావు, వాడేం రెంట్ కట్టట్లా ఏం కట్టట్లా, అయినా అది పక్కన పెడితే అసోసియేషన్ ఎందుకు మనల్ని కాంటాక్ట్ చేయట్లేదు, ఇప్పటికే ఒక పిల్లోని ఆ మాన్స్టర్స్ హాస్టేజ్ గా ఉంచుకున్నారు కదా, సో గ్యారంటీగా ఏదో మూవ్ చేసే ఉంటారు అని చెప్తాడు. దానికి జెనోస్ అయితే ఇన్ కేస్ నాకు మా మాస్టర్ సైటమాకి గానీ తెలిసింటే మొత్తం ఆ మాన్స్టర్ అసోసియేషన్ నే లేపేసేవాడు అని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సైటమా ఉండడు. ఈవెన్ తన హీరో కాస్ట్యూమ్ కూడా ఉండదు. అప్పుడే అక్కడికి బ్యాంగ్ అండ్ బాంబ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ బ్యాంగ్ అయితే ఇంతకు ముందు కింగ్ తో జరిగిన డిస్కషన్ గురించి జెనోస్ కి అండ్ ఇంకా కాసేపటికి కింగ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. కానీ సైటమా లేడన్న విషయం తెలుసుకొని కింగ్ ఇంజిన్ యాక్టివేట్ చేస్తాడు. సో సైటమా కోసం వెయిట్ చేద్దామా లేదా మనమే వెళ్ళి అటాక్ చేద్దామా అని కింగ్ అని అడుగుతారు. కానీ కింగ్ ఏం చెప్పడు. ఇంకా బ్లిజర్డ్ ఏమో సైటమా కోసం ఎదురు చూద్దాము, ఎందుకంటే ఫుల్ బ్లిజర్డ్ గ్రూప్ ఉంటే ఎక్కువ అని చెప్తుంది కానీ తన మాటలు ఎవ్వరు పట్టించుకోరు. సో ఇంకా ఫైనల్ గా జెనోస్ అయితే సైటమాతో కలిసి వస్తా అండ్ మిగతా వాళ్ళు ఆ మాన్స్టర్స్ తో ఫైట్ చేయండి, లేదంటే మిగతా హీరోస్ కి ప్రాబ్లం అని చెప్పి పంపిస్తాడు పాపం కింగ్. ఇంకా సైటమా ఏమో టనల్ లోపల ఎంటర్ అయి ఉంటాడు కదా, అలానే ముందుకెళ్తుంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు చైల్డ్ ఎంపరర్ గ్యాంగ్ అయితే ఆ చోటుకి చేరుకుంటారు. అండ్ అక్కడ వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే కింగ్ ఇంతకు ముందు హైడౌట్ లోపలికి వెళ్ళిపోయాడు అండ్ మిగతా వాళ్ళ జస్ట్ వాళ్ళ స్కెడ్యూల్ నే ఫాలో అవ్వాలి అని చెప్పిండు. ఇంకా చైల్డ్ ఎంపరర్ ఏమో కనీసం ఈ విషయం నాకైనా చెప్పింటే బాగుంటాను, ఇంకా పిల్లోడ్లాగా చూస్తున్నాడేమో అని బాధపడతాడు. సో ఇంకా ఇప్పుడు అక్కడ ఎలాగైతే హీరోస్ అసెంబుల్ అయ్యారో ఈవెన్ చాలా మాన్స్టర్స్ కూడా అక్కడికి వచ్చేస్తాయి. సో వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ ఫైట్ ఎలా ఉండబోతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.